దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం హితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహత స్థితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీ భక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంధ్రేణ పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిన్ గోవింద పూరాదిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే స దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం మౌనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసేః వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థ సారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సూనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సంలగ్న జంతు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటాదితనో భవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్యక్ష సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనం సర్వాద్భుతం శ్రీ శతకోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం திருவழிதினாடென்னும் தென்குரூரென்னும் மறுவினியவன் பொருளென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்கோள் பயணம் எனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் வேதங்குரேவிலே நந்தே சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து சேர்ந்த பெருங்கீர்த்தி ராமானுசமனதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா செடுகோபம் செந்தமிழ் வேதம் தரிக்கும் பெயராட உள்ளம் பெற வாங்திகளும் சோலை முதலிடங்கள் புகழ்மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் நீண்ட முதல் செடுகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுஷம் மிக்க விரை நிலையம் மெய்யாமையர் நிலையம் தக்க நெறியும் தழையாகி தொக்கையலும் உள்வினையும் வாழ்வினையும் மோதும் குருவை அருவோன் யாழினிசை வேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருభ్యో నమః జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువృత్త అనుసంధానం చక్కగా చేస్తున్నారు అందరూ కూడా. శ్రవణ శుభంగా సాగుతోంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ధర్మారావు గారి ఎత్తుగడే పై
చాలా చక్కగా ఉంటుంది స్వామి. చాలా ఆనందంగా అనిపించింది వింటూ ఉంటే. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో చాలా చక్కగా చదువుతున్నారు. దానికి అంతటికీ అంత బాధ్యత తీసుకున్న రామకృష్ణకి పెరుమాళ్ళ మంగళాశాసనాలు, ఆచార్య మంగళాశాసనాలు కలకాలం ఉండాలి అని కోరుకుంటూ ఇవాళ మనం 4వ పాసురంలోకి ప్రవేశించాము. తని నెంజం మున్నవర్ పుళ్ళే కవరందది தன்னந்துழாய்க்கினி நெஞ்சம் இங்கெக்க வருவது யாமிலம் நீ நடுவே முனி வஞ்சப் பேய்ச்சி முலை சுவைத்தான் முடிசூடு துழாய் பனி நஞ்ச மாருதமே ఎమ్మదావి పనిపియల్వే. నాయకుడికి దూరమైనప్పుడు లోకంలో లౌకికంగా ఒక ప్రేయసి ప్రియుడు ఉంటే ఇద్దరు ఉన్నప్పుడు ఏ ఏ ప్రకృతి ఆనందాన్ని కలిగిస్తుందో అదే ప్రకృతి ఒకరికి ఒకరు దూరమైనప్పుడు దుఃఖాన్ని కలిగించే అవస్థకి విరహ అవస్థ అని అంటారు. బాధ కలిగిస్తూ ఉంటుంది. అలా ఒక చల్ల గాలి వచ్చి పరాంకుశ నాయకుని తాకింది. అప్పుడు చెప్పినటువంటి పాసురంగా దీన్ని చెప్తున్నారు. ఏంటంటే తని నెంజం, నా మనసు ఒంటరిదైపోయింది అని. ఇది ఒక చాలా సహజమైనటువంటి ప్రకటన. చుట్టూ 100 మందిలో ఉన్నా నేను ఒక్కడిని ఒంటరినే అంటూ ఒక కవి రాసిన వాక్యం గుర్తొస్తుంది. ఎందువల్లంటే మనస్సుకి 10 మందితో ఉన్నామా ఎలా ఉన్నాము అనే దానికంటే ఒంటరిగా ఉన్నటువంటి భావన ఎక్కువ బాధపడుతూ ఉంటుంది. తని నెంజం అన్నారు. ఒక్కొక్కసారి ఎంత మందిలో ఉన్నా మనం ఒక్కళ్ళమే అనిపిస్తూ ఉంటుంది. ఇదొక అద్భుతమైనటువంటి అనుభవ వేద్యమైనటువంటి విషయము అన్నమాట. అలాంటి ఈ మనసు ఏమైంది? మొన్న అవరి పుళ్ళే కవరంది. ఆ స్వామి యొక్క గరుడున్నాడే ఆయన కాస్త ఈ మనస్సుని ఎత్తుకుపోయాడు. నా మనస్సు నా దగ్గర లేకుండా పోయింది. తన్నం తుజాయికు, ఇంకా స్వామి ధరించేటువంటి అందమైనటువంటి తులసి ఉందే, ఆ తులసిని కవరంది నెంజం ఇని ఎంగుయామిలం, ఇంకా ఈ తులసి పరిమళాలని ఆస్వాదించడానికి మనస్సు ఎక్కడుందండి మా దగ్గర? ఉన్న ఒక్క మనస్సు గరుడ వాహనారూఢుడు ఎత్తుకుపోయాడు. ఇంకా ఈ తులసి దళ పరిమళాన్ని ఆస్వాదించడానికి మనస్సు ఎక్కడ ఉందండి? ఎవరండి అంత గొప్పవాడు ఆ గరుడ వాహనారూఢుడు? వంజం పేచి ములై సువైతాన్, పూతన యొక్క స్తన్యాన్ని ఆరగించినటువంటి కృష్ణుడి యొక్క ముడిసూడు తుళాయి, శిరస్సు మీద చక్కగా చుట్టినటువంటి తులసి. ఈ తులసిని సాధారణంగా ఆళ్వార్లందరూ కూడా, నమ్మాళ్వార్లు కూడా 3 స్థానాల్లో వర్ణిస్తారు. ఒకటి శిరస్సు ముడి మీద చుట్టినటువంటి తులసి, రెండోది వక్షస్థలం మీద ధరించినటువంటి తులసి, మూడవది పాదాల మీద ధరించినటువంటి తులసి. ఇలాంటి తులసి పని నంజం మారుతమే, ఆ చల్లటి గాలి చల్లగా ఉంది గాని అది నాకు విషంలా అనిపిస్తుంది. అందువల్ల మనస్సు పెరుమాళ్ళ వెంట వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒంటరిగా మిగిలిపోయా. నాకు ఈ గాలి ఏమీ ఆనందాన్ని ఇవ్వట్లేదు, సరికదా దుఃఖాన్ని ఇస్తోంది. ఇయ్యల్వే, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? నీకు స్వభావంగా ఉందా? నువ్వు ఇలా నన్ను బాధ పెట్టచ్చా గాలి అని గాలిని ప్రశ్నిస్తున్నారు అని. అంటే నాయకుని విశ్లేషించినప్పుడు నాయకి పడే అవస్థని పెరుమాళ్ళకి దూరమైనటువంటి పరాంకుశ నాయకి పొందుతోంది అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తూ ఒక మాట చెప్తారు. ఒకటి తన్నం తుజాయిక్కు ఇని నెంజం ఇంగు యామిలన్, తులసి అపహరిస్తోంది ఈ మనస్సుని అంటే ఇక్కడ ప్రకృతికి మారుగా చెప్పారు అంటారండి వ్యాఖ్యానంలో. నా మనస్సుని ప్రకృతి చుట్టి వేస్తోంది. ఉన్న మనస్సు ఆయనతో పోయింది. ఒంటరిగా మిగిలిన నన్ను ప్రకృతి బంధించేసింది. ఇంకా నాకు ఆస్వాదించేటువంటి స్థితి ఈ దేహానికి అసలు ఏమీ లేదు. అది తులసి, నువ్వు నన్ను బాధిస్తావా తల్లి
అని తులసిని వేడుకోవడం ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అన్నమాట. ముడుసూడు తుళాయి పనినంజ మారుతమే, కిరీటానికి అలంకారంగా పెట్టినటువంటి తులసిలోని పరిమళాన్ని మోసుకు వచ్చేటువంటి గాలి. నువ్వు ఇలా చెయ్యడం ఏమన్నా బాగుందా? పూతన వంటి వాళ్ళ ఉసురు తీశాడు స్వామి అంటే అర్థం ఉంది. భక్తి కలగారి ప్రాణాలు కూడా తీస్తావమ్మా తులసి, అది అందులో ఉన్న రసహృదయమైన మాట. ప్రాణాలు తీసే పూతన లాంటి వారిని నశింప చేయడంలో అర్థం ఉంది. ప్రాణాలు ఇస్తున్నాను నీకు, అలాంటి భక్తుల యొక్క ప్రాణాలు తీస్తావా ఓ చల్లని మారుతమా? ఎందుకమ్మా నన్ను ఇంత బాధ పెడుతున్నావు? నన్ను చిత్రవద చేయడానికా నువ్వు బయలుదేరి వచ్చావు అని గాలిని గురించి అద్భుతమైనటువంటి ఒక సంబోధన చేసినట్లుగా ఈ 4వ పాసురంలో చెప్పారు. అలాంటి పరాంకుశ నాయకి పడేటువంటి అవస్థ, పెరుమాళ్ళకి దూరమై పడేటువంటి ఒక బెంగ, విరహ వేదన, దానిని ఆ సమయంలో తలుచుకుంటూ నన్నెందుకు రక్షించవు, ఎందుకు రక్షించవు, అవునులే నాకు మంచి స్వభావం లేదని కదా, అవునులే నేను గొప్పవాణ్ణి కాదని కదా, ఇలాగా శీలమిల్లా అనేటువంటి 4వ పదిలోని 7వ తిరువాయిమొഴി మొదటి పాసురంలో మనం వ్యాఖ్యానం మధ్యలో ఉన్నాము. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. శీలమిల్లా చిరియ నేలం செய்வினையோ பெருதுவாள் ஜாலமுண்டாய் ஜானமூர்த்தி நாராயணா என்றென்று காலந்தோறும் யானிருந்து கை தலை பூசலிட்டால் கோலமேனி காணவாராய் కూవియం పొళ్ళాయే. ఇందులో ఉన్న ప్రతి పదం చేత కూడా చాలా ముఖ్యమైన వ్యాఖ్యానార్థం ఏంటంటే అర్ధపంచక జ్ఞానాన్ని, ద్వయమంత్రార్థ జ్ఞానాన్ని చెప్పేటువంటి పాసురము. అది మనం క్యాచ్ చేస్తే ఆ వ్యాఖ్యానం ఎలాగో మనం వ్యాఖ్యానంలో అన్వయించుకుంటూ వెళ్ళొచ్చు. ఒకటి అర్ధపంచక జ్ఞానము, రెండవది ద్వయమంత్రార్థ జ్ఞానము. ఇవి రెండు అది ఎలాగో మనం నిన్న కొంత పూర్తి చేసుకున్నాం. అయ్యా నేను శీలమిల్లా సరియనేలు, మంచి నడవడి లేని సిరియన్, అల్పుడిని, చాలా చిన్నవాడినని చిన్న పాపాలు చేశానా? శైవినయ్యో పెరుదు వాళ్ళు చేసిన పాపాలా? ఓ అద్భుతాలు, పెద్ద పెద్ద పాపాలు, చిత్త ఈశ్వర తత్వాలని కూడా ముంచెత్తేలాంటి మహాపాపాలు చేసేసాను. అంత గొప్పవాడిని నేను. నైత్యానుసంధానము అంటారు దీన్ని. నీచత్వం నిన్నెవరో రాశారు అందులో, నైత్యాను అని, తా కాదని, నీచ అంటే తక్కువ, నైత్య అనుసంధానం, తనని తాను తక్కువగా చెప్పుకొనుట. వినయ్యో ఓ అంటే ఆశ్చర్యం, అయ్యో అని బాధ అన్నమాట. అంటే సీతమ్మని మనకి ఇక్కడ ఉదాహరణగా నిన్న ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. నేనే ఏవో మహాపాపాలు చేసుంటాను, చిన్న పెద్ద పాపాలు అని చెప్పింది కదండి. అలాగే ఇక్కడ ఆళ్వార్లు అవునులే నా పాపమే నాకు అడ్డు వస్తోంది నీ దర్శనానికి అనేటువంటి. జాలముండాయ్ జానమూర్తి నారాయణ ఎండ్రెండ్రే. మనం ఎంతవరకు వచ్చాము అంటే నిన్న 229వ పేజీలో చిట్ట చివరి లైన్ 7 వ్యాఖ్యానం మొదల్ పార్ట్ పాసురంలోకి ప్రవేశించాం. పాసుర వ్యాఖ్యానం అవతారిక పూర్తయింది. నెడుంకాలం కోపిడ చైదేయం, ఎన్ని రోజులుగా నిన్ను పిలుస్తున్నానయ్యా. విషయీకర్యాద పడియాగన్నాన్న, నా కళ్ళకి నువ్వు కనపడలేదు అంటే నాన్ పండిన పాపత్తిన్ మిగులు ఇరెక్కర పడియన్నంగిరారు, నేను చేసిన మహాపాపాలే నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చాయి. ఆనాడు సీతమ్మ ఎలాగైతే
నేను చేసిన పాపమే నన్ను స్వామికి దూరం చేసింది అని బాధపడిందో, నమ్మాళ్ళవార్లు అలాగా తమ పాపాలే తమ దుస్థితికి కారణాలు అంటున్నారు 230వ పేజీ. శీలమిల్లా శీలమావదు నన్మై. శీలము అని అంటే అందరితోటి కలిసి ఉండడం. నిన్న కూడా చెప్పుకున్నాం, పెద్దవారితో తక్కువ వారితో కూడా ఒకే విధమైనటువంటి ప్రేమ భావం కలిగి ఉండడానికి శీలము అని పేరు. అదావదు వృత్తం. వృత్తం అంటే నడవడి. వృత్తై శీలమెన్నక్కడ వదిరే. వృత్తాన్నే శీలం అని అన్నారు. ఇది ఏమిటంటే ఆచారాన అనుష్ఠానాన్ని గురించి చెప్పిన మాట అన్నమాట. ఈ వ్యాఖ్యానం ఉందే, దీన్ని ద్రాక్షాపాక శైలి అంటారండి. శైలి ఎక్స్ప్రెషన్ 3 రకాలుగా ఉంటుంది. నారికేళ శైలి, కదళీ శైలి, ద్రాక్షాపాక శైలి. చాలా సార్లు చెప్పుకున్నాం, ఇక్కడ మళ్ళీ వచ్చింది కాబట్టి వ్యాఖ్యానంలో చెప్పుకుంటున్నాం. నారికేళ శైలి అంటే నాకు ఒక కొబ్బరి ముక్క తినాలనుంది, తినండి అమ్మాను, మీరు బొండం నాకు ఇచ్చారు. ఎక్కడ తినగలను? ముందు ఆ బోండాన్ని, ఆ పై భాగాన్ని తీయాలి. డెప్ప తీసిన తర్వాత పీచు తీయాలి. పీచు తీసిన తర్వాత కాయని పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత ఆ టెంక నుండి ఆ ముక్కని విడదీయాలి. విడదీశాక నోట్లో వేసుకుంటే పళ్ళుంటే అదృష్టం నవలగలం. పళ్ళు ఉండాలి. పళ్ళు లేవు, దాన్ని ఎందులోనో వేసి మిక్సీలో వేసుకొని రుబ్బుకొని మెత్తగా చేసుకొని, లేకపోతే కోరుకొని, లేకపోతే పాలు తాగి ఏదో చెయ్యాలి. ఇంత కష్టపడాలి. ఒకదాన్ని అర్థం చేసుకోవడంలో అంత వైవిధ్యం, అంత గొప్పతనం ఉంటే దాన్ని నారికేళ పాకం అంటారు. రెండవది కదళీ పాకం అంటారు. కదళి అంటే అరటి పండు. అరటి పండు ఇస్తారు, తినండి అని. కొంచెం ఆ తొక్కని ఇలా తీస్తే చాలు, నోట్లో వేసుకుంటే పళ్ళుండక్కల్లా చిగుళ్లతోటైనా వచ్చి ఆ ఆస్వాదాన్ని మనం ఆనందించగలుగుతాం. అంటే ఒకటి చదవగానే అర్థం కాకపోయినా 2-3 సార్లు చదివిన తర్వాత ఇందులో బహుశా ఇది తాత్పర్యమై ఉంటుంది అని కొంచెం అవగతమయ్యేటువంటి పద్ధతి. మూడవది ద్రాక్షాపాకము. మంచిగా చక్కగా కడిగేసి అద్భుతమైన, అవి కూడా సీడ్లెస్ అనుకోండి, తీసుకొచ్చి ఇచ్చారు, తినండి అని. నోట్లో వేసుకుంటాం అంతే, తీయగా గొంతులో నుంచి అలా జారిపోతూ ఉంటుంది. కొంతమంది తొక్క కూడా బలం అంటారు, కొంతమంది వద్దనుకుంటారు, వారి ఇష్టాలు. ఇన్ని రకాల నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానాన్ని ద్రాక్షాపాకంతో పోల్చారు. ఎందుకంటే చిన్న పదం వస్తే ఆ చిన్న పదానికి మనకు అర్థమయ్యేదాకా అర్థాలన్నీ నైఘంటుకంగా, అంటే డిక్షనరీ ప్రకారం అర్థాలు కూడా ఇస్తూ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎందుకు ఇచ్చారు ఈ మాట? వృత్తై శీలమెన్నక్కడ వదిరే. శీలమెల్లాన్, శీలమిల్ల. శీలం అంటే వృత్తము, వృత్తం అంటే ఆచారము, ఆచారం అంటే నడవడి. ఎన్నర్థాలు చెప్పారో చూడండి. இப்போது நன்மை இல்லாவிட்டால் மேலு நன்மை உண்டாக்கி கொள்ளுகைக்கு ఓర్ ఆశ్రమం ఇల్లైకిడీరి ఎంగిరారు. ఇది చాలా బానే ఉందండి మీరు చేసేటువంటిదల్లా, చెప్పేటువంటిదల్లా. కానీ ఇక్కడ నేను దుఃఖంలో ఉండడం వల్ల నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? దుఃఖంలో ఉన్నాను కదా అని పాపాలు చేయడంలో తగ్గుదల లేదు. ఎంత దుఃఖంలో ఉంటే అంత ఎక్కువ పాపాలు చేసేస్తున్నాను, దానికి బలం బాగా వస్తుంది. మంచి చేయాలంటే మాత్రం అయ్యో దుఃఖంలో ఉన్నాను, చేయలేకపోతున్నాను. సిరియ నేలం ఆత్మ అణువాయ్ జ్ఞానం విభువాయిరే ఇరుపదు. ఈ ఆత్మ ఏమో అణువండి, ఎక్కడో మన ఇంత పెద్ద దేహంలో, హృదయంలో లోపల ఎక్కడో ఒక చోట ఉంటుంది. దాని జ్ఞానం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కాబట్టే కాలి బొటన వేలు చివర బాధ కలిగిన ఆత్మకి తెలుస్తూ ఉంటుంది. ఇది జ్ఞానం విభువు, వ్యాపించి ఉంటుంది. ఆత్మయ్యాలే జ్ఞాన ప్రమేయడకి ஆத்ம சத்பாவ மாத்திரமே ஆயித்து காணும். இப்போதும் ஒரு நன்மை இன்றைக்கே மேலும் ஒரு நன்மை ஆர்ஜித்து கொள்ளைக்கு ஆசிரியம் இல்லாதபடி సిరియనా ఇరిందేనే యాగిలం. పోన్లండి, ఇప్పుడు నేను సంపాదించుకోలేకపోయాను జ్ఞానాన్ని, ఇక ముందేనా సంపాదించుకుంటాను అనే ఆశ కూడా నాకు లేదు.
ఎందువల్ల అజ్ఞానం మూట కట్టి నన్ను చేశారు. ఇందులోంచి ఇంత జ్ఞాన ప్రసరణ కూడా అవడము లేదు. సై వినయ్యో పెరిదాల్ పండిన పాపత్తై పార్తవారే. నేను చేసిన పాపం ఎంత ఉందో తెలుసా అండి? చిత్ అచిత్ ఈశ్వర తత్వత్రయం విళాకొలై కొళ్ళంబడి పెరుందదు. తత్వత్రయం అంటారు, చిత్తు అచిత్తు ఈశ్వరుడు. ఈ మూడిటిని కూడా మింగేసేంత పాపం చేశాను. అంటే కొండంత పాపాలు నేను చేసేవి. സംസാരികളുടെ കുത്തങ്ങളെ പൊറുക്കും ഈശ്വരനുடைய ഗുണങ്ങളിലും അവൻ തന്റെ ഭക്തിരൂപാപന്ന ജ്ഞാനത്തിൽ കാട്ടിൽ పెరిగాయిరెక్కెరెక్కెరదు. మనం చేసే పాపాలు, ఈ పాపాలని సహించేటువంటి పెరుమాళ్ళ యొక్క గుణాలు, ఆయన ఇచ్చినటువంటి భక్తి రూపముగా మారిన జ్ఞానము, వాటన్నిటినీ కూడా మింగేసేంత పాపం నేను చేశాను. ఒక విషయంగా ఆలోచిస్తే నా పాపాల ముందు పెరుమాళ్ళ శక్తి కూడా చిన్నదేనేమో, అంతవరకు వెళ్ళారనమాట. అంటే అంత పెద్ద పాపాలు చేశాను అని. అంద జ్ఞానము అకించిత్తరమాయ్ అగుణంగళం నడయ్యాడా నిర్కచ్చైదేయిరే. పాపం మనవరెక్కరదు. ఆ గుణాలు గాని ఆ పరమాత్మ యొక్క లక్షణము గాని పని చేయనంతగా నా పాపం ప్రబలిపోయింది. అంత ఘోరమైన పాపం చేశారు. లోకத்தில் పెరియదు తత్వత్రయమాయత్తం. లోకంలో తత్వత్రయం అంటే గొప్పది. చిత్తు అచిత్తు ఈశ్వరుడు, వీటికంటే పెద్దది ఏదీ లేదు లోకంలో. ఈ మూడు కలిస్తేనే లోకము అని పేరు. అదిలుం పెరియదా ఇవరుడయ్య జ్ఞానం. పెరుమాళ్ళకి దానికంటే కూడా గొప్పది జ్ఞానం. ఇత్తయ్యం విళాక్కొళై కొళ్ళంబడి కాణం పాపత్యం పెరుమై. దాన్ని కూడా మింగేసేంత పాపాన్ని నేను చేశాను. చాలా సహజమైనటువంటి వర్ణన అంటారు దీన్ని. ఎందువల్ల అంటే నేను ఎంత పాపం, ఒక్కొక్క మాటలు ప్రయోగాలు ఉంటాయి చూడండి. నా హృదయం రాయి అయి ఉంటుంది, లేకపోతే ఇంత మాట విని కూడా ఇలా బ్రతికి ఉందే అని అంటుంది సీతమ్మ రామాయణంలో. హృదయం రాయి అయి ఉంటుంది. రాయి అవుతుందా? అవదు. అంటే ఏమిటంటే ఆ తీవ్రతని చెప్పడానికి ప్రకటించేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట అది. పాపత్యన్ పెరుమై, అంత పాపాలు చేశాను. సేవినై ఇది తాను ఈశ్వరనై పోలే సంకల్పిత్తవందరండ్రే. ఏదో అనుకుంటే వచ్చిన పాపం కాదు. ఇదడై అచ్చైదత్తరే కోరే చేసిన పాపాలు. ఏదో పొరపాటున మనకు తెలియకుండా చేసిన పాపాలు ఒకటో రెండో ఉంటాయేమో. తప్పని తెలిసి కూడా అన్ని పాపాలే చేస్తున్నామండి. మేము అలా చేయమండి, పాపం అని తెలిస్తే మేము ఎందుకు చేస్తామండి అనుకుంటాం. కాదండి, ఏది చెయ్యాలి చెప్పింది వేదం. అది చెప్పినట్లు చెయ్యకపోవడమే మనం చేసే పాపం. ఇప్పుడు సూర్యోదయం తర్వాత లేచి మనం చేసే పనులన్నీ సూర్యుడి పట్ల అపరాధం చేసినట్లే అంటుంది వేదం. అది ఆ ఒక్క పాయింట్ తీసుకోండి. మనం చేసే పని రోజు అపరాధమే కదండి. ఆయన కంటే ముందు లేచి స్నానం చేసి ఆయనకు అర్ఘ్యవాద్యాదులు ఇచ్చి నమస్కారం చేసే పుణ్యం ఎంతమందిని చేయగలుగుతున్నాం? ఇలాంటివి కొన్ని వేలు అన్నమాట. సై వినై ఇది తాను ఈశ్వరనై పోలే సంకల్పితం అందదండ్రే. ఏదో అనుకుని చేసిన పాపం కాదండి, ఇదడయ్య అనుకోకుండా చేసింది కాదండి. ఇదడయ్యచ్చ ఇదరే కోరే చేసిన పాపాలు, పాపం అని తెలిసినా చేసే పాపాలు. ఓ ఇదన్నా ఆశ్చర్యం. ఏమండి తప్పని తెలుసు అంటున్నారు, మానేచ్చు కదా. మానేయగలిగితే మనుషులు ఎలా అవుతామండి? మానలేకపోతున్నాం కాబట్టి ఇలా కూడా ఉన్నాం. అందువల్ల అదే ఆశ్చర్యం. ఇప్పుడు పుట్టిన వారు అనగానే వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. రెండోది అందరికీ తెలుసు, మరి ఎందుకు ఏడుస్తారు? అసలు ఏడవడం ఎందుకు? ఓ అదే ఆశ్చర్యం. రోజు నిత్యం చూస్తున్నా మనం ఏదో శాశ్వతమేమో అనుకోవడమే ఆశ్చర్యం. ఆ భావాన్ని కలిగించడమే ఆశ్చర్యం. అందుకే విషాద సూచకమాదల్ అయ్యో అనైనా వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు.
తిరునామ ప్రసంగத்திலே ఉణరుంబడి యానారాగిల్ ఎవరెక్కువ పాపం ఆవదెన్నెన్నెల్. ఏమండి, తిరునామం పలికితే పాపాలన్నీ పోతాయి అంటున్నారు కదా. మరి ఇక్కడ వన్ తువరాపతి మన్ననయ్య అని ఆయన నామానుసంధానం చేశాం కదా, ఇంకా పాపాలు ఉంటాయండి అని అంటే అప్పటి సత్తాధారకமான వస్తువై ఇప్పుడు యథా మనోరథం అనుభవిక్కపరామయ్యాలే. అనుభవాన్ని పొందలేకపోవడం వల్ల ఇక్కడి పాపమిరే. ఇవాళ ఇంత డబ్బు ఉంటుందండి ఒకళ్ళ దగ్గర, అనుభవించే యోగం ఉండదండి. దానికి ఏం పేరు పెడతారు? దాని పేరే పాపం. ఇప్పుడు ఎన్నో మధుర పదార్థాలు ఉన్నాయి, ఆస్వాదించడానికి మనం ఉన్నాం, కానీ సహకరించే ఆరోగ్యాలు లేవు. పాపం కాకపోతే ఏమిటండి అదంతా? అనుభవయోగ్యం కాకపోవడమే మహాపాపము. అది ముఖ్యమైన విషయం. మమైవ దుష్కృతం కించిత్ ఎన్నాళ్ళిరే పిరాట్యం. సీతాదేవి అన్నటువంటి మాట అదే కదా, చాలా సార్లు చెప్పుకున్నాం. విరోధి వర్గத்தை కీడెత్తు ఎన్నై రక్షికై కీడాను శక్తియే యుడయ్య రావదు. ఆవిడ అనుకుంది, రాముడి దగ్గర శక్తి ఉంది, ఆ శక్తి విరోధుల మీద ప్రయోగించి నన్ను తీసుకు వెళ్ళడానికి వీలైనంత శక్తిగా ఉంది. ఇది కుమ్మన్ బెల్లాం ప్రతిపక్షం మಣ್ಣుండవరలందు పొందవరగళావదు. ఇంతకు ముందు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని మట్టి కరిపించగల సామర్థ్యం ఉంది రాముడికి. నాంతాం తంగళయ్య జయమార్యం రక్షిక్క వేండుంబడి అవసన్నయ్యా ఇరుపదు. రక్షించవలసిన స్థితిలో నేనున్నా, రక్షించగలిగిన స్థితిలో ఆయనున్నాడు. இப்படி எவர்க்கவர்கள் என்னை కటాక్షయాది இருந்தார்கள். అయినా ఎందుకు రక్షించట్లేదు? ఆయన దగ్గర శక్తి ఉంది, నా దగ్గర రక్షించబడవలసిన స్థితి. రెండు ఉన్నప్పుడు తక్కువని వచ్చి రక్షించచ్చు కదా. మా ఇద్దరి మధ్యలో ఒక మహా పాపపు పొర కోటగోడ కట్టినట్లు కట్టేసి ఉంది, అందువల్ల ఆయన రావడం లేదు అన్నట్లుగా అవர்கள் ఎన్ పక్కలిలే యాదలాగా వేణమిరే. ఇది అవர்கள் పక్కలిలే యాదల్ ఎన్ పక్కలిలే యాదలాగా వేణమరే. దీనికి మూలం ఆయన వైపు ఉందా, నా వైపు ఉందా? నా వైపే ఉంది. నేను చేసుకున్న మహాపాపమే రాముణ్ణి నా దాకా రానివ్వట్లేదు. అవர்கள் పక్కలరు కన్నెడు సొల్లలా ఇరిందదిల్లై. ఆయన వైపు పాపం ఏ దోషము లేదు. ఇది ఎన్నుడయ్య పాపమేయా మిత్తనయ్యిరే, ఇది నా మహాపాపమే. ఆయన అండం ఎందుకు? మనకి స్వామివారు ఎప్పుడో చెప్తుంటారు, ఎందుకండి భగవంతుడు నన్నే ఇలా చేశాడు అని కొంచెం డ్రామాటిక్ గా చెప్తూ ఉంటారు చూడండి, గుర్తుకొస్తూ ఉంటుంది. నన్నే ఇలా ఎందుకు చేశాడు అంటే అందరినీ ఇంకెవరినైనా చెయ్యొచ్చా అని అర్థం. నాకు రాకుండా ఎవరికైనా రావాలని అర్థం అలా కాదు. అందులో నన్నే ఎందుకు చేశాడండి, నీ దగ్గర పాపం అడ్డుపడింది కాబట్టి నిన్నలాగా చేశాడు అని సమన్వయించుకో. కించిత్ நான் சர்வஜைகளல்லோ மிரே எல்லா மரிகைக்கு அது யாதிருப்பத ஏதேனும் ஒன்నుండాగ వేణుమరే కార్యకల్పమిరే. మనమా సర్వజ్ఞులం కాదు. కొన్ని తెలిసి చేసిన పాపాలు, కొన్ని తెలియక చేసిన పాపాలు అన్ని కలిపి పెద్దగా నాకు భగవంతుడికి మధ్యలో అడ్డుపడిపోతున్నాయి. ఇలాంటి నన్ను శీలమిల్లా చిరియనేలు, ఇంత అధోగతిలో ఉన్నటువంటి నన్ను నువ్వెలాంటి వాడివి? జాలముండాయ్ పాప ప్రాచుర్యத்தை అనుసంధిத்தால் பிராயஷ்சித்தம் பண்ண விஷயம் அத்தனை இரே తందాముడయ్య యత్నత్తాలే పేరు ఎన్నెరుప్పారు. అది ఎంత పాపం ఉందో, ఆ పాపం యొక్క తీవ్రత ఎంత ఉందో అంటే ఉన్న రోగాన్ని బట్టి మందు వేస్తూ ఉంటారు చూడండి. హోమియోల్లో వాటిల్లో పవర్స్ ఉంటాయి కదండి, వాటి యొక్క తీవ్రతను బట్టి ఆ పవర్లను ప్రయోగించడమో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట ఆ మందు చాలా తీవ్రమైన చోట అతి తక్కువ డోసులో వేయాలంటారు. ఆ హోమియో వైద్య విధానంలో ఉండే వైచిత్ర్యం అలాంటిది. అది ఎంత
ఎంత అణువుగా మారితే అంత విస్ఫోటనం జరుగుతుంది అని హోమియో సిద్ధాంతం అన్నమాట. అలాగా ఇక్కడ నా పాపమా చూస్తే కొండల్లా ఇవర్ అవన్ కయ్యిలే ఇదుక్కు పరిహారం ఎందరే, ఇది ఆయనే పోగొట్టగలడు అనే విశ్వాసం మనకు మందు. భగవద్ విశ్వాసమే మనకి మందు. అది తిరుపదు, అది అలా తెలుసుకున్నవారు ఎప్పోదుం కైకజలా నేమియన్ నమ్మేల్ వినయ్ కడివాన్ ఎందరే సొల్లువరదు. కైకజలా నేమియాన్, చేతిలో చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి నమ్మేల్ వినయ్ వైకడివాన్, నా పాపాలను పోగొడతాడు అని నమ్మి ఉంటారు. ఇది తాను సుదర్శనమా ఇరుక్కుమిరే. ఏమిటండి అది? సుదర్శనం. ఇక్కడ సుదర్శనం అన్నదానికి 2 అర్థాలు చెప్పారండి. ఒకటి, భగవంతుడి చేతిలో ఉన్నటువంటి చక్రాయుధం పేరు సుదర్శనం. రెండవది రామానుజ దర్శనం. సుదర్శనం మంచి దర్శనం, రామానుజ సిద్ధాంతం. అందులో ఏమిటంటే అతి ముఖ్యమైనది శరణాగతి. అది సుదర్శనము అన్నమాట. ఇది తాను సుదర్శనమాయరిక్కమరే. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి ఇది పాంచకార్య సంకల్ప. ఏ పని చేసినా భగవంతుడి వల్లే అనే విశ్వాసం నీలో నిండి ఉండాలి. ఎన్ని చెప్పారు చూడండి. 1 భగవంతుడి బలం, 2 భగవంతుడి వీర్యం, 3 భగవంతుడి తేజస్సు, 4 భగవంతుడి ఆజ్ఞ మేరకి కర్మ, ఆ కర్మ ఆచరణ. అన్నిటికీ పెరుమాళ్లే కారణం. అంటే ఆ విశ్వాసం నీకు ఉండాలి. మనలో ఉన్నది ఒక్కటే లోటండి. ఆ గజేంద్రుడికి కలండనడు వాడు కలడో లేడో ఒక డౌట్ కదండి. రక్షిస్తాడో రక్షించడో. మనకు కూడా అదే జబ్బు. మనమే గజాలం. గచ్చతి జాయతే, జననం మరణం, అది గజం అంటే. అందువల్ల మనకు కూడా అవిశ్వాసం ఏమిటి? ఏమో రక్షిస్తాడో రక్షించడో, వీడు రక్షిస్తాడా వాడు రక్షిస్తాడా అని 50 మంది కాళ్ళు పట్టుకుంటే ఎవడో ఒకడు రక్షిస్తాడులే అని అందరూ వదిలేస్తారు. అందువల్ల ఒక్కడే నమ్ముకో అనే సిద్ధాంతం సుదర్శనం ఇక్కడ అన్నమాట. జాలముండాయ్ ఆగయ్యాలే అవన్ పడియే అనుసంధిక్கிறாరు. దీనికి చాలా అందమైనటువంటి ఒక రామాయణ శ్లోక ఖండాన్ని ఒకదాన్ని ఇచ్చారండి ఇక్కడ. ఏమిటంటే రామాయణంలో గజం వావీక్ష్య ఇత్యాది, గజం వావీక్ష్య సింహం వా వ్యాఘ్రం వా వనమాశ్రిత నాహారయతి సంత్రాసం బాహురామస్య సంశ్రిత. విశ్వాసానికి సంబంధించిన శ్లోకం అండి ఇది. సీతమ్మ వారు రాముడి యొక్క ఛాయలో చాలా ఆనందంగా అడవికి బయలుదేరింది. రాముడి యొక్క బాహు రామస్య సంశ్రిత, ఆయన భుజశక్తిని మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళింది. అలా వెళ్ళగానే గజం వావీక్ష్య, ఏనుగులు చూసినా ఆవిడికి భయం ఎట్లా. సింహం చూసినా భయం ఎట్లా. వ్యాఘ్రం వా వనమాశ్రిత, పులిని చూసినా భయం ఎట్లా. ఎందువల్ల? బాహు రామస్య, రామచంద్ర స్వామి యొక్క భుజాలు నాకు రక్ష. ఆయన నీడన ఉంటాను, వచ్చేది ఆయన చూసుకుంటాడు. ఈ విశ్వాసం జీవుడికి ఉండాలి. అందువల్ల దీన్ని ఏమంటారు అంటే, రామాయణం మొత్తాన్నంతటిని సీతమ్మ వారు ఆత్మ, రావణాసురుడు ఎత్తుకుపోయాడు, హనుమ అనేటువంటి ఆచార్యుడు దానిని తరింపచేశాడు, జీవుణ్ణి పరమాత్మ దగ్గర చేర్చాడు. అలాంటి విశేషమైనటువంటిది జాలముండాయ్ ఇని పరిహారమిల్లై ఎన్నంబడియాన ఆపత్తు కళలే వందు ఉదవమవనండ్రో. ఏమయ్యా, అంత ప్రళయాపద వచ్చినప్పుడే రక్షించవే, ఇప్పుడు ఎందుకయ్యా నన్ను రక్షించవు?
ప్రళయం లాంటి దాంట్లో కొన్ని కోట్ల జీవులని ఆర్ణవంలో మునిగిపోకుండా రక్షించిన నువ్వు ఇవాళ భూమి యాగ ప్రళయం కొల్లిలో రక్షిక్కయ్యావదు. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. భూమి మొత్తానికి ప్రళయం వస్తేనే రక్షిస్తావా? எல்லாருக்கும் ఉండాన ఆపత్తొరువనక్కే ఉండానాలు ఉదవలాగాదు. ఏమి ఒక్కళ్ళకి వస్తే రక్షించవా? కోట్ల మందికి ఆపదొస్తేనే రక్షిస్తావా? ఇదిగో ఆ కోట్ల మంది పడే బాధ నేను ఒక్కదాన్నే పడుతున్నానయ్యా, అది నువ్వు గ్రహించుకోవేంటి? అందువల్ల నాకు వచ్చిందంటే ఆపద భూలోకానికి అంతటికి వచ్చినట్లే. తందాముడయ్య ఆపత్తెరిందు కూపిడాదార్కో ఉదలావదు. అడగకుండా ఉంటేనే రక్షిస్తావా? అడిగితే రక్షించవా? ఈ ప్రశ్న రాగానే మీకు ఏది గుర్తుకు రావాలి? 33 సెన్ను కప్పంతరిక్కుం కలియే తొలజాయ్. 33 కోట్ల మంది అడిగితేనే రక్షిస్తావా? నేను ఒక్కదాన్ని అడిగితే రక్షించవా? అంతే కదండి ఆండాళ్ళ తల్లి. అలాగనమాట. ఎవ్వరు ఏం అడగకుండా చేతులు ముడుచు కూర్చుంటే రక్షిస్తావా? ఆపత్తరిందుకు ఇప్పుడు వారు కుదవం. ఆపదొచ్చిందయ్యా రక్షించు అని గొల్లుమని అరుస్తుంటే వినిపించుకోవా? ఎన్న నిర్బంధం ఉండో? అదేమన్నా ఒక వ్రతంలా పెట్టుకున్నావా ఏంటి? ఎవడు మాట్లాడకుండా ఉంటే రక్షిస్తా, అడిగాడా అంటే రక్షించను అని ఏమన్నా నియమం పెట్టుకున్నావా? ప్రళయం కొండ భూమి తన్నై తానే ఎడుక్క యత్నమం పన్ను మండ్రే తందాం కర్మణకు తాందాం పరిహరితో కొళ్ళ ప్రాప్తియుள்ளదు. ఏమయ్యా, ప్రళయకాలంలో భూమి నన్ను రక్షించని నిన్నేమన్నా అడిగిందా? చూడలేక కదా రక్షించావు. ఇవాళ ఆ జాలి నా పట్ల ఏమైపోయింది? సంబంధము మాపన్న రాగయ్యమన్రో. ఏమయ్యా, సంబంధ జ్ఞానం ఉందయ్యా నీకు నాకు. ఎక్కడొచ్చింది? నారాయణ. ఆ ప్రాప్తి, ఆ సంబంధార్థం పాసురంలో ఉండే ప్రతి పదాన్ని చెప్తున్నారు చూడండి. నారాయణ అనేటువంటిది సంబంధార్థాన్ని చెప్తోంది. ఉనక్కు రక్షకైకు వేండవదు నా ముదవం స్వభావరా నాలం తలయ్యాలయాన పెంబు పేత్తుకు ఈడాన జ్ఞానం వేణుం కాండం ఉదవం బోదెన్నా. ఒకటి ఆపద, 2 సంబంధం, 2 ఉన్నాయి నీకు రక్షించడానికి. చూస్తూ ఎలా ఊరుకోగలుగుతున్నావయ్యా? ఆపదలో ఉన్నవాడు ఇలా పడిపోతున్నాడు అనుకోండి, అయ్యయ్యోని పక్కకి లాగమా? ఒకటి ఆపద. 2వది బయటవాడైతేనే లాగుతాం. సంబంధం, నేను నీ వాడిని, సంబంధ జ్ఞానం ఉంది. ఇవి 2 ఉండి కూడా నువ్వు రక్షించకుండా ఎలా ఉండగలుగుతున్నావు? జానమూర్తి என்னை நிச்ச సంసారియాకి కొళ్ళు కైకేడాన అరివన్రో ఎన్ కైయుள்ளదు. అది నిత్య సంసారిని నేను. నా దగ్గర అజ్ఞానం ఉండడం చాలా సహజం. ఎందువల్లంటే ఇరుಳು తరుమా జాలంలో నన్ను పడేసావు. మరి అజ్ఞానం కాకపోతే నా దగ్గర కంబళి పెట్టుకున్నారండి. కంబళి పెట్టుకుని అందులో అన్నం పెట్టుకుని తింటూ అయ్యో వెంట్రుకొచ్చింది, అయ్యో వెంట్రుకొచ్చింది అంటే నువ్వు పెట్టుకున్న స్థలం ఎలాంటిది? మరి అది రాక ఏమవుతుంది? నన్ను పడేసింది ఎక్కడ? భూమి మీద పడేసి వీడికి జ్ఞానం లేదు అంటావేమిటయ్యా? జానమూర్తి என்னை நிச்ச సంసారియాకి కొళ్ళు కైకేడాన அறிவன்றோ என் கையுள்ளது. ఇది నా చేతిలో ఉన్నది. ఇత్తై కజిత్తె ఎన్నయం నల్వగిపోకుం அறிவுள்ளது ఉన్ కైలే ఎండ్రో. నేను అజ్ఞానం, నా స్థితి అలాంటిది. నువ్వు జ్ఞానమూర్తివి కదా, నీకు రక్షించాలని తెలుసు కదా, నన్ను ఒడ్డున పడేయాలని తెలుసు కదా. తెలిసి ఎందుకు పడేయకుండా ఉన్నావు? నువ్వు కూడా నాలాగే ఉంటాయి. అలాగా నువ్వు జ్ఞానమూర్తి, నువ్వు జ్ఞానమూర్తివి. ఆమారున్నరియన్నాన్న ఆమారరియం పిరానే. అది రాబోయేది ఏదో ఉపాయం నాకు తెలీదు, నీకు తెలుసు. 2 పాసురాలు, 2 రకాలైనటువంటి అది పెరే తిరువందాదిలో ఉండేటువంటి పాసురాలని చెప్పారు. నేను తెలియని వాడిని, నువ్వు తెలిసిన వాడివి. నువ్వు నాలాగే కూర్చుంటే నీకు నాకు తేడా ఏముందయ్యా అసలు? ఇంకా నీకు నాకు ఏమిటి తేడా?
నువ్వు నాలాగే నన్ను ఉపేక్షిస్తావా అని నిలదీసి అడగడం. నైవ కించిత్ పరోక్షేంతే జితంతా స్తోత్రం మనం చెప్పుకున్నాం కదండి. நான் அறிவதும் ஒண்ணுமில்லை, నాకేమీ జ్ఞానము లేదు, నీ అరియాదొండ్రుమిల్లై, నీకు తెలియనిది ఏదీ లేదు. చక్కటి, ఇందుకే ద్రాక్షాపాకం అన్నారు. నాకు తెలిసింది లేదు, నీకు తెలియనిది లేదు. నాకు ఏదైనా తెలియడం ఎంత కష్టమో నీకు తెలియకపోవడం అంత ఆశ్చర్యం. అదనమాట. నాన్ చెయ్యవల్లదొండ్రుమిల్లై, నేను చెయ్యగలిగింది లేదు, నీ చెయ్యమాటాదదొండ్రుమిల్లై, నువ్వు చేయలేనిది లేదు. నువ్వు కొండవి, నేనొక అణువుని. ఆరు కార్యం ఆర్కుబరం. ఇప్పుడు చెప్పు, ఎవరి పని కష్టమో? నా కష్టమా నీకు కష్టమా? ఒరవనక్కో కణ్ తోతాదే కాలం నడైదారాదే ఇనందదు. ఒకడు ఉన్నాడండి, వాడు కుంటివాడు, గుడ్డివాడు, రెండు అవలక్షణాలు, ఓ చోట పడున్నాడు. అలాంటి వాడి దగ్గరికి ఒరవనక్కు కన్నం తోతే కాలం నడైదరువదమ్మా ఆ ఇరందదానాలు. ఇంకోడు వచ్చాడు, వాడి కళ్ళు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, కారు వழிకి అట్టే పోవాలి. ఇప్పుడు ఎవరికి ఎవరు దారి చూపించాలి? నువ్వు చెప్పు. చాలా తేలిక పోలిక అనమాట. కన్ను కనపడదు, కాలు నడవలేదు స్థితి నాది. సర్వశక్తిమంతుడివి, సర్వదర్శివి నువ్వు. నన్ను చూసినప్పుడు నేను నిన్ను ప్రార్థించాలా, నువ్వు నన్ను రక్షించాలా? అదే ప్రార్థించడానికి నువ్వు వచ్చావని నాకు చూసే శక్తి ఉంటేగా నాయందలా తప్పు పట్టుకుంటావు నువ్వు? ఇది నీది కదా బాధ్యత అని నిదానమరిందు పరిహరకీడాన అరివయ్యే స్వరూపమాగ ఉడయ్యవనే. ఇంత అర్థం అండి. పాపం వీడికి నన్ను అడగాలని కూడా తెలియదు అని నా అజ్ఞానానికి కారణం తెలిసి కూడా నువ్వు ఇలా ఉండడం బాగులేదు. తెలియకపోతే ఏదో ఉండొచ్చు, నీకు తెలుసు నా ఆసక్తత, తెలిసి కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? ఒకటి, ఆపత్తుకు ఉదవనుమాయ్, ఆపదలో రక్షించే గుణం నీది. అరెందు పరిహరకేడాన జ్ఞానమం ఉండానాలం, అది ఎలా పోగొట్టాలో మూల కారణము తెలిసిన వాడివి. ఈ రెండు పదాలకండి, జాలముండాయ్, జ్ఞానమూర్తి, ఆ రెండు పదాలకి నీకు ఎందుకు నేను ఇలా ఉన్నానో తెలుసు, ఎలా పోగొట్టాలో జ్ఞానం కూడా తెలుసు. రెండు ఉన్నాయి నీ దగ్గర. అందుకని ప్రాప్తియుళ్ళ విషయంగళిలే ఎండ్రో ఉదవదెండ్రు. మూడోది, నీకు నాకు ఉన్న సంబంధార్థం కూడా నీకు తెలుసు. నారాహ అయనం యస్ సహా, నారాణం అయనం యహ సహా. తండ్రి, నువ్వు పిల్లాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నీది. అది ఒకళ్ళు చెప్పాలా నీకు? సంబంధార్థం లేదా నీకు? నారాయణ ఉపాయ స్వరూపుడా, ఇప్పుడు రక్షిక ప్రాప్తనానవనే, ఇది తాన్ శరీరతయా శేషమెండ్రే ఈ కాల్సొల్లిగిరదు. ఎంత గొప్పదా లక్షణాన్ని చెప్పిందంటే, శరీరతయ, మేమేమో నీకు శరీరం, నువ్వేమో మాకు శరీరి, ఆత్మవి. కాబట్టి తాల్సొల్లిగిరదు. ஆனால் కేవలం శరీరమో శరీరో పెరిగెక్కుయత్నిప్పదు. దేహం నన్ను రక్షించు అంటుందా? లోపల ఉన్నవాడు దేహాన్ని రక్షించుకుంటాడా? ఇది కూడా నీకు తెలీదా? దేహం రక్షించమంటుందండి. దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోయాక అదేమన్నా చేయగలుగుతోందా? మరి దేహాన్ని అడుగుతావంటు నువ్వు? ఆత్మవయుండి నువ్వు కదా తెలుసుకోవాలి. ఉడయ్యవనన్రో ఉడమై పెరుక్కై కోవ్యాపరిపాన్. పెద్ద స్టేట్మెంట్. తన వస్తువు కలవాడు కదా రక్షించుకోవాలి. నీ ఆత్మ నీది, నీ ఆత్మను నువ్వు రక్షించుకో. అది నీ డ్యూటీ. అది నేను చెప్పాల్సిన అవసరము లేదు నీకు. ఎన్రెండ్రో, చిన్న పదం అండి ఎన్రెండ్రో అని. అర్థం ఏంటి? అని 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 2 సార్లు అన్నారు. అది ఎందుకన్నారో వ్యాఖ్యానం ఎంత బాగా ఇచ్చారో చూడండి. ఈ విరట్టి పొక్కు కరుత్తు. ఇరట్టు అంటే 2 సార్లు.
వీప్స అంటారండి. నారాయణ పదాన్ని ద్వయమంత్రం 2 సార్లు చెప్పిందండి. ఎలాగండి? శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే, మొదటి పాదంలో నారాయణ, శ్రీమతే నారాయణాయ నమః, రెండవ పాదంలో నారాయణ. దీన్ని ఇరట్టు అంటారు. 2 సార్లు చెప్పుట. ఈ 2 సార్లు చెప్పడంలో ఎంత చక్కటి వ్యాఖ్యానం ఇస్తారు అంటే, ఒకటి ఆశ్రయించడానికి తగినటువంటిది ఆశ్రయణ సౌకర్య ఆపాదక లక్షణాలు. మేము నిన్ను ఆశ్రయించడానికి తగిన గుణాలు నీలో ఉన్నాయి. అది మొదటి నారాయణకి అర్థం. ఏమిటండి అది? వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం, అవి మొదటి నారాయణకి అర్థం. మరి రెండో నారాయణకి, నారాయణ శబ్దத்துக்கு ఉపయత్వోపయోగియాన వాత్సల్యాదిകളും ఉపేయత్వోపయోగియాన శేషిత్వాది గుణங்களும் అర్థమాగయ్యాలే. రెండోది శ్రీమతే నారాయణాయ నమః. రెండో నారాయణ, దానికేమిటి? మనం ఆయనకే చెందినటువంటి వారం. ఆయన మనకి శేషి, జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్యత్వాదులు. అంటే మామూలుగా ఉదాహరణ చెప్పుకోవాలంటే, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటేనా మీకు ఇచ్చేద్దును. ఈ మాట వల్ల ఏమిటండి లాభం? అవతల వాడికి ఉంటే ఇద్దును, లేవో ఇవ్వం. అలా కాదు, పెరుమాళ్ళ దగ్గర ఇవ్వగలిగిన సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం అనే గుణం నీ దగ్గర ఉంది కాబట్టి అవి విరగ్నయ్యం పత్త అవిరక్టిపో. అందుకని నారాయణ శబ్దాన్ని 2 సార్లు ఉపయోగించారు. ఇది చాలా మంచి వ్యాఖ్యానం అండి. శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే, మొదటి నారాయణ అంటే నీ దగ్గర మమ్మల్ని రక్షించడానికి తగిన గుండె ఉందయ్యా. శ్రీమతే నారాయణాయ నమః. ఆ రక్షించాలి అనుకున్న దాన్ని చేసి చూపించడానికి తగిన జ్ఞానాదులు కూడా నీలో ఉన్నాయి. మనందరి దగ్గర అయ్యో పాపం పక్కవాడు బాధపడుతున్నాడు, వీడికి 10 లక్షలు కావాలట, ఇస్తే బాగుంటుంది, గుండె వరకే ఉంది, ఇవ్వడం లేదు. అలా కాదు పెరుమాళ్ళు, జాలి మొదలైన గుణాలున్నాయి, వాత్సల్యాదులు. దానిని చూపించి రక్షించగలిగిన జ్ఞాన శక్తియాదులు కూడా ఉన్నాయి. ఈ 2 నారాయణాలకి అర్థం అది అని చెప్పారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అర్థంగా పెద్దలు వ్యాఖ్యానంలో చెప్పారు అన్నమాట. ఇవ్విరట్టిపో ఇనివర్ తామర ప్రయోజనత్తుకాగా ஒரு கால் சொல்லி ఒకసారి నారాయణ అని అది కైపుగుండదు ఎన్నారి ఇరుక్కం అవరల్లరే. ఒకసారి అన్నాను కాబట్టి చాలే అని ఆపేయడం కాదు, పక్కాగా అన్నమాట. ఫ్రేమింగ్ అంటారు చూడండి. నువ్వు శక్తివంతుడివి, నువ్వు దయావంతుడివి, దయని మాయందు వర్షించడానికి తగిన అర్హత నీకు ఉంది. మా దగ్గర శక్తి లేదు. నమ్మపాయത്തിൽ వర్తమానం పోలే ఎదుతాన్. ఇక్కడ మళ్ళీ పెద్ద గ్రామర్ పాయింట్. శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే ఆశ్రయిస్తున్నాను. వర్తమాన కాలం. ఆశ్రయించాను భూతకాలం, ఆశ్రయిస్తాను భవిష్యత్ కాలం, ఆశ్రయించుచున్నాను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. సర్వకాల సర్వావస్థల్లో నిన్నే వేడుకుంటున్నాను. ప్రయోజనమాయిరుక్కుమే ఇవర్కు నమో నారాయణాయన్ను ఓవాదురైక్కుం ఉరైయిరే ఇదుతాన్. ద్వయమంత్రంలో వర్తమానంలో ప్రపద్యే అనే పదానికి ఇది కదా అర్థము. సర్వకాల సర్వావస్థలలో నమ్ముకో. ఒకప్పుడు నమ్ముకున్నాను, రక్షించాడు, ఆయనతో పని అయిపోయింది అనుకోకు. అప్పుడు ప్రార్థించావు, రక్షించాడు. ఇప్పుడు ప్రార్థిస్తున్నావు, రక్షిస్తున్నాడు.
ముందు ప్రార్థిస్తావు, రక్షిస్తాడు. నీ ప్రార్థన రక్షణ అలాగా తుల్యంగా సాగుతూ ఉంటాయి. అది వర్తమానానికి అర్థం. ప్రపద్యే అనడానికి காலந்தோறும் ஒரு காலத்திலே இத்தையும் சொல்லி வேறொரு காலத்திலே வேறொரு వస్తు ఉపాస్యం ఎన్నదిలే కాల్ వాంగుగిరేను. ఇప్పుడు పని అయ్యేదాకా ఒకసారి ఆహా నువ్వు గొప్పవాడివి అనేసి పని అయిపోయిన తర్వాత నీతో నాకేం పని లేదు అనేవాడు కాదు నారాయణుడు. సర్వకాల ఒజివిల్ కాలమెల్లం, సర్వకాల సర్వావస్థలలో யானிருந்து పడువదెల్లాం పట్టం నూరే పిరాయిమాగ విరుక్క వేణుమో. ఏమయ్యా ఇలా బాధలు పడుతూ 100 ఏళ్ళు బతికి ఏమిటయ్యా లాభం? అందరం అనుకుంటాం స్వామి, కూవి కొల్లుం కాలం ఎన్నం కొలుగాదు. గోపాలాచార్య స్వామి వారి ద్వాదశాక్షర మంత్రం. పిలిపించుకునే కాలం ఇంకా రాలేదా తండ్రి? ఎంత ఎంత స్వామిని ఎంత ఆత్మీయంగా అడుగుతారో చూడండి. ఆ అడగడంలో కూడా ఇలా బతుకుతూ ఎందుకనే ఆ వ్యర్థమైన ఈ జీవిత సంబంధం నాకు ఉంచుతావు? తీసుకెళ్ళవయ్యా నీ దగ్గరికి. గుణాధిక విషయత్తై పెరిందాల్ ముడియవట్టాదు ఇన్నముం కాణలామో ఎన్నం నసే. ఇంకా నిన్ను చూడలేదనే ఆశ ఇలా బ్రతుకుని ఈడుస్తోంది. ఇవన్నీ మనం ప్రయోగించే. ఎలా ఉన్నారండి? ఏదో ఇలా ఈడుచుకొస్తున్నామండి అందరూ అనేటువంటి మాట. ఈడుచుకురావడం ఏమిటండి అంటే మనం అన్నట్లు వెళ్ళడం లేదు, అది తీసుకెళ్ళినట్లు మనం వెళ్తున్నాం. అదనమాట నడకలో ఉండే విశేషం అన్నమాట. కైతలై పూసలిట్టాల్ తలయిలే కై వైతాల్ మైకాన్న వేండాదో తలయిలే కై వైతాల్. తండ్రి ఎప్పుడు తీసుకెళ్తావు అని చేతులు రెండు అలా నెత్తి మీద పెట్టుకుని ప్రార్థించడము అన్నమాట. தலையில் கை வைத்து கூப்பிட்டால் என்னதல் கையும் தலையுமான பூசல் மாறாదే ఒరిపిడియే இருந்தால் ఏమిటదల్. నా దాసోహం చూశాకనైనా నీకు రావాలనిపించలా? రా 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 అని గొల్లుమంటుంటే బాబా ఇలా ఏడు చేస్తున్నాడు ఏంటని రావద్దు? అప్పుడైనా నీకు జాలి కలగలేదా? ఆశై పట్టారు కన్రాగిల్ అవడి వారికి పైగా నిలదీయడం. నాలాంటి వాళ్ళని రక్షించకపోతే ఎందుకయ్యా నీ దయాగుణం? మన కోసమే ఆయన ఉన్నాడు, అది మన నమ్మకం. నన్ను రక్షించకపోతే ఎందుకయ్యా నీ దయాగుణం? భర్తానామన్రో సేరెందుకుడిరంద తన్నీరై విడా ఎరకట్టాములు వైపారైపోలే. పైగా ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి. మంచి వేసవి కాలం, దాహం, గొంతు ఎండిపోతోంది, ప్రాణం పోతోంది. ఒకడేమో చల్లటి కూల్ బాక్స్ లో ఎన్ని నీళ్లు పట్టుకుని పక్క నుంచి అలా వెడుతున్నాడు. దాహం 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 అని వీడు అరుస్తున్నాడు. ఇంకో నీళ్లు పట్టుకెళ్తున్నా అంటూ వాడు వెళ్ళిపోతున్నాడు. ఇది ఎక్కడ ఘోరం అయ్యా? కనపడకపోయినా పర్వాలేదు, కనపడి నీరుండి చల్లగా ఉండి అది నాకు పోయకుండా ఎలా వెళ్ళిపోతావయ్యా బాబు అని ఏడ్చినట్లుగా నేనా దుఃఖంలో ఉన్నాను, నువ్వా కరుణా కటాక్షం కలిగిన వాడివి, కనిపిస్తావు, దగ్గరకు తీసుకోవు, బాధలు పోగొట్టవు. ఏమిటయ్యా ఈ పరీక్ష నాకు? వేటార్కు ఉదవాద తన్నీరావదే, దాహార్తి గల వారికి ఉపయోగపడినప్పుడా నీరెందుకయ్యా? నాలాంటి వాడిని రక్షించినప్పుడు నీ దయాగుణం ఎందుకయ్యా? నిలదీయడం అన్నమాట. మనకి అన్ని రకాలుగా అడగడం వచ్చండి, ఘరానాగా అడగడం కూడా వచ్చు. రక్షించు అని ప్రార్థించడం ఒక రకం, రక్షించకేం చేస్తావు ఇదో రకం అన్నమాట. మనకి ఏదో ముష్టి అడగడంలో అమ్మా మాధవ కబళమని ఒకటి అడిగితే ఆ చేతితోటే ఇలా పడేయి అన్నట్టు, ఒకడు ఆ చేతితోటే ఇలా పడేయి అంటే అడగడంలో కూడా ఒక రాజసం అన్నమాట. మరకతమణి తడమిరే, నీకేమని పేరు పెట్టుకున్నావు? మరకత తడం. తడం అంటే తటాకం, చల్లటి తటాకం అని పేరా? మాకు ఇంత చల్లదనం కూడా విదిలించవా నువ్వు? కాణ కర్మగమాలై తేడువారు చూడనందుకే సుమ్మాట్టై కొళ్ళ తేడువరుగలో. భలే ఉదాహరణలు ఇస్తారండి నమ్మిళ్ళయ్య గారు. ఏమండి సంపంగిమాల కావాలండి అన్నారు ఒకళ్ళ చోటుకి వెళ్ళి.
ఏమండి ఏం చేస్తారు అని ఎవరైనా అడుగుతారా? పువ్వులు ఏం చేస్తారండి? దేవుడికి పూజ చేస్తారు, తలలో పెట్టుకుంటారు ఆనందానుభవం పొందడానికి. అంతేగాని తేడువరిగలు చూడవన్రికే సుమ్మాట్టై కొళ్ళ తేడువరిగలు. ఒక కొండని నెత్తమీ పెట్టుకుంటాం చూడండి, ఆ కొండ బరువు తలకి తగలకుండా మధ్యలో ఒక కండువాని చుట్టి తల చుట్టి దాని మీద పెడతాం కదా. ఈ చంపకమాలని అలా చుట్టి పెట్టుకుంటారా ఎవరైనా? దాన్ని సొమ్మాట్టయి అంటారు. అంటే ఏమిటి? కొండ బరువుని తలకి తెలియకుండా చేసేటువంటి ఒక వస్తువుగా ఎవరైనా పెట్టుకుంటారయ్యా, అది అన్నమాట. కరుమగమాలెత్తేడువార్ చూడవన్రికే సుమ్మాట్టై కళ్ళ తేరువెళగలో కిట్టినాడు సదా పశ్యం తీరే. ఎందుకు రమ్మంటున్నావయ్యా? ఎప్పుడు నిన్ను చూడడానికే రమ్మంటాం. ఈ లోకంలో ఉన్నా నిన్ను చూడడమే, నీ లోకంలోకి వచ్చినా నిన్ను చూడడం. అక్కడికి వచ్చినా సేవించడమే, ఇక్కడికి వచ్చినా సేవించడమే. காரார் திருமேனி காடுமளவும் போய் சீரா திருவெங்களமே திருக்கோ வழுகுரே మదిల్ కచ్చి ఊరగమే పేరగమే. తిరుమంగయ్యాళ్వారు సిరి తిరుమలలో అద్భుతంగా చెప్పారు. ఎక్కడికి వచ్చినా నీ దర్శనమే కదయ్యా మేం చెప్పేటువంటిది. అழை పన్ తిరువేంగళత్తానై కాణ ఇత్తనయ్యరే 234వ పేజీ ఫస్ట్ లైన్ అండి. ఎందుకండి నేను ప్రార్థిస్తున్నాం? నిన్ను చూడాలనే కదా. ధన్యాహ పశ్యంతి మే నాథం. ఇక్కడ రామాయణంలో ఒక శ్లోకాన్ని మళ్ళీ మనకి ధన్యాహ పశ్యంతి మే నాథం. ఆ సీతమ్మవారు అనుకుంటుందండి, రామచంద్రుడు అడవి నుంచి అయోధ్య నగరంకి వెళ్ళిపోతాడు. తం పద్మదళ పత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్య పశ్యంతి మే నాదం కృతజ్ఞం ప్రియవాదినః. ఏం అదృష్టవంతులో! ఆయన పద్మదళ పత్రాక్షుడు, తామర రేకుల్లాగా అందమైన విశాలమైన కళ్ళు కలిగిన వాడు, సింహ విక్రాంతగామినం. నడుస్తుంటే అలా సింహం హోదాగా ముందుకి నడిచినట్లుగా అందమైన నడక కలిగిన వాడు, ప్రియవాదుడు, అందంగా మాట్లాడేవాడు. అలాంటి వాడిని, ప్రియాన్నే పలికేవాడైన నా నాదుణ్ణి ధన్యాహ పశ్యంతి. ఆ అయోధ్యానగర వాసులు ఎంత పుణ్యం చేసుకున్నారో చూస్తారు. నేను చూడలేకపోయాను కదా అన్నట్లుగా ఆళ్వార్లు నేను ఇప్పుడు ఇక్కడ ఉండిపోయాను కదా, నిన్ను చూడడం కోసమే కదయ్యా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నాడాగ కొళ్ళా నిన్నదికిడీర్ ఎన్ సరక్కయ్యన్నాళిరే. నా భర్తని లోకం అంతా చూసి తరిస్తోంది, నేను తప్ప అని సీతమ్మవారు అనుకున్నట్లుగా వారాయ్ అవ్వడివై కాణం బోధంలో మత్తలయ్యాలే వరపెరువిరుక్కై పోలే కాణం మురై. అసలు ఆ అందాన్ని, ఆ నడకని, ఆ పరాక్రమాన్ని, ఆ సంబంధాన్ని అది చూడడం కోసమే కదయ్యా ఇంత ఆరాట పడుతున్నాను. కాణవెండ్రు ఇక్కడి నుంచేనండి ఉన్న 5-6 లైన్లే గాని ఒక అద్భుతమైన మంత్రాలని ప్రతిపాదించేటువంటి వ్యాఖ్యానం. అందులో మొదటిదే అర్ధపంచక జ్ఞానం. అర్ధపంచక జ్ఞానం అంటే మనం రోజు తిరువాయుమడి తనియన్లలో మిక్క విరై నిలయం మయ్యామయర్ నిలయం తక్క నెరయం తడయ్యా గితొక్కయలం ఊజ్ వినయ్యం వాజ్ వినయ్యం ఓదుం కురుగై ఎరుగోని. ఇది అర్ధపంచక జ్ఞానం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తిష్ట ప్రత్యేగాత్మన ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధి చ. 5 నేనెవరు, ఆయనెవరు, ఎలా వెళ్ళాలి, వెళితే లాభం ఏమిటి, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను. 5 అర్ధపంచక జ్ఞానం. కాణవెన్ను ప్రాప్యం సొల్లెత్తు కాణవారాయ్. కనపడాలిరా, కనపడాలి. ఇది ప్రాప్యం నెంబర్ 1. వారాయ్ ప్రాపకం, ఉపాయం. నువ్వు రావడమే ఉపాయం, మేమేం చేయలేం. వరిగిరలే వారాయన్నాల్ వళైక్కవన్నాదిరే. రమ్మని నిర్బంధించం, రాకుండా ఉండలేక నువ్వు రావాలి. చిన్న చిన్న ప్రయోగాల్లో తేడాలు. మేము అడిగాను రావడం కాదు, మమ్మల్ని రక్షించకుండా ఉండలేక నువ్వు రావాలి. నేమురైసయ్య పాత్రయం ఎం క్లేశం తీర్థం అతనయ్యేకు వెళ్ళవదు.
నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, కానీ నువ్వు పోగొట్టాలి. పోయి ఓ పని చెయ్యి. కూవియం కొళ్ళాయే முறைகளை வகைத்தாகிலும் கொள்ளுகிறில்லை காலந்தோறும் யானிருந்த கைதலை பூசலிட்டால் கோலமே காண வருகிறில்லை கூவியும் கொள்ளுகிறில்லை அது கிளீர் శీలమిల్లాచరి మేலும் செய்వినయ్యో పెరిదార్. మొత్తం అన్వయం అర్ధపంచక జ్ఞానాన్ని అంతా ఇచ్చేశారు. దాన్ని చూడండి మళ్ళీ షార్ట్ ఫామ్ లో. నారాయణ నంగయ్యాలే ప్రాప్యం సొల్లిత్. నారాయణ అనడం వల్ల పరస్వరూపం చెప్పారు. సిరియనంగయ్యాలే ప్రత్యేగాత్మ స్వరూపం సొల్లెత్తు. చిన్నవాణ్ణి అనడం వల్ల జీవాత్మ స్వరూపం చెప్పాడు. వారయ్యంగా ఉపాయం సొల్లెత్తులు. వారాయణం వల్ల ఉపాయాన్ని చెప్పారు. కాణయంగయ్యాలే ఫలం. చూడడమే ఫలమయ్యా, ఫలాన్ని చెప్పారు. శైవనయ్యో పెరిదెంగయ్యాలే పాపాలు ఎన్ని ఉన్నాయి అనడం వల్ల విరోధి సొల్లెత్తు. ఆగా అర్ధ పంచకం ఇదిలే సొల్లెత్తు. ఇలాగ అర్ధపంచక జ్ఞానాన్ని చెప్పారు. ఇది ఎంత అద్భుతంగా చెప్పారో. జిఆర్ అరుంబదంలోనండి 2వ పేరా చూడండి. టెక్స్ట్లు ఉన్న వాళ్ళు జిఆర్ అరుంబదంలో 2వ పేరా చూడండి. ప్రాసంగికం నారాయణన్ ఇంగే ద్వయార్థమం వివక్షితం. అది అండర్లైన్ చేసుకోండి. అర్ధపంచకమే కాదండి, ద్వయమంత్రం యొక్క అర్థం కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యానాలు లేకపోతే మనకి ఈ విశేషార్థాలు ఎలా తెలిసేవండి? ఎలాగా? జాలముండాయ్ జానమూర్తి என்று నారాయణ శబ్దార్థమాన జ్ఞాన శక్తియాదిగళం. జాలముండాయ్ జ్ఞానమూర్తి నారాయణ యొక్క అర్థము ఒకటి. నారాయణాయన్ను ఏమండి 2 సార్లు నారాయణ అన్నారు కదండి. చూడండి, నారాయణాయన్ ఆశ్రయణ సౌకర్యాపాదకమాన వాత్సల్యాదిగళం. నీలో గుణాలు వాత్సల్య సౌశీల్య సౌలభ్యాదులు. ఇది మొదటి నారాయణకి అర్థము. జాలముండాయన్న రక్షణం సొల్లుగయ్యాల్. జాలముండాయ్ లోకాన్ని ఆరగించాడు అంటే రక్షణ సామర్థ్యం కలిగిన వాడు. నారాయణ పద సామర్థ్యతాలే యాదల్ శ్రీమత్ పదార్థం. రక్షించాడు అంటే అమ్మ పక్కన ఉంటేనే రక్షిస్తాడు కాబట్టి శ్రీమన్నారాయణ. ఆ శ్రీమత్ అమ్మతో కూడిన. ఎంత అద్భుత అర్థమో చూడండి. కోలమేని ఎన్నో చరణ శబ్దార్థము. శ్రీమన్నారాయణ చరణవు. చరణం అనేది ఏం చెప్తాందండి? కోలమేని అందమైన రూపము అంటే పాదాలు. వారాయే ఎన్ను శరణ శబ్దార్థం. వారాయే శరణం శ్రీమన్నారాయణ చరణం శరణం. ఆ పదానికి అర్థం కదలై పూసలిట్టాల్ ఎన్ను క్రియాపదం. ఆహా, కైదలై పూసలిట్టాల్ 2 చేతులు ఎత్తి కూపిడులాగా మొర పెడుతున్నాను. అది ప్రపద్యే. లైన్కి లైన్ ఎంత బాగా సమన్వయించారో చూడండి. అక్కడ ఎన్నర వేప్సయ్యాలే అని అని 2 సార్లు ఎందుకండి అన్నారు? మొదటి పాదంలో ఒక నారాయణ ఉంది, 2వ పాదంలో ఒక నారాయణ ఉంది కాబట్టి అని 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 2 సార్లు అన్నారు. పూర్వోత్తర వాక్యస్థ నారాయణ శబ్దం. మొదటి లైన్ లో ఒక నారాయణ, 2వ లైన్ లో ఒక నారాయణ. క్రియాపదత్తినయ వర్తమానార్థం ఎండ్రు ప్రపద్యే. నమస్కరిస్తున్నాను, ఇంకా నిన్ను ఆశ్రయిస్తూనే ఉన్నాను. ఎండ్రు కాణయంగయ్యాలే చాతుర్యర్థమాన ప్రాప్యం. ఇక్కడ కాణవారై కాణపడేలారా ఆయా అనే పదం యొక్క అర్థము. శైవనయ్యో పెరిదాలయన్ను నమశబ్దత్తాలే నిషేధ్యతయా సొల్లపట్ట అవిద్యాదిగళం. నా పాపము అంటే అవిద్య అంటే అది విరోధి స్థానము. నమః అన్నమాట సొల్లపడిగరదు. నమశబ్దార్థమాగా అవిద్యాదిగళం కలి ఉన్న కడవదిరే. అయ్య బాబోయ్, ఈ ఒక్క 5 లైన్లని 1 గంట అన్నారు చెప్పుకోవచ్చండి. అంటే మీరు శీలమిల్ల అనేటువంటి ఈ పాసురానికి అర్ధపంచక జ్ఞానము ద్వయమంత్రార్థ వివరణము అనే 2 పాయింట్స్ చాలా ముఖ్యంగా రాసుకోవాలి అనేటువంటి దాన్ని
ఇందులో మనకి చెప్పారు. ఇది పిండి కొద్దీ రొట్టి అని చెప్పిన కొద్దీ ఊరుతూ ఉంటుంది, తవ్విన కొద్దీ జలమూరినట్లు ఈ ద్వయమంత్రార్థ సమన్వయం ఒక్కటే ఒక క్లాసుగా చెప్పుకోవచ్చండి. అంత విషయం. అలాంటి అద్భుతమైనటువంటి పాసురాన్ని పూర్తి చేసుకున్నాం. శీలమిల్లా చిరియనేలు செய்வினையோ பெரிது ஆள் ஜாலம் கொண்டாய் ஜானமூர்த்தி நாராயணா என்று என்று காலந்தோறும் யானிருந்து கைதலை பூசலிட்டால் கோலமேனி காணவாராய் பூவியும் கொள்ளாயே தேவேசம் கோலநாதன் அதைத மனசம் పద్మనాభం రమేశంలో కార్యం కృష్ణ యుగ్మేన నిగమ శిరో యోగి భట్టార కౌచ గోవిందం పూరనాదేన చ సహ కురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదురుద్యామునార్యో మమ హృదయ రామ పద్మాక్షనాదాం తిరువరుమాల్ సేన మొదలి நாசடகோபன்னாதமனு செய்யப்பண்டார் மணக்காலம் சென்றாமாள வந்தார் குருமாலாதர் புரிதை பிராட்டம்மார் பிராசர் கோவிந்தர் கூரேசர் வட்டர் வேதாந்தமணி இருகண்ணற்பமுடை நம்பிள்ளை இவர் ஈடழுத்தே எந்த மாதவர் பற்பனாவர் இவரருளாளர் திருவடியொன்றே தேவப்பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரங்கனவே நமஸ்து தேவராஜன் చతుర్గ్రామ నివాసనే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం నితీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మనం వాడి తిరువాయ్ మజప్పరళయ మాధవ வாழ்வாழும் మనవాళమా మనవన్వాజీవన్ మాలై తిరువాయ్ మజప్పరళయ మానతో పేరుంబడి ఉరైకొన్ సేర్ శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమం వేదం ఆశ్రిత భాగదేయం గోపాలకేశమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యత్తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవల్లుమాం వదే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్ట సేవది శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.